ఏపీలో మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, దాని చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ త్వరలో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మధురపూడి, రాజానగరం, దివాన్ చెరువు, సంపత్ నగర్, కడియం మీదుగా ఈ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణతో పాటు రాజమహేంద్రవరం నగర, గ్రామీణ, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జేసీ మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు. మంత్రి నారాయణ ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపమని అధికారులకు సూచించారు. ఈ మేరకు అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. రాజమహేంద్రవరం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ రింగ్ రోడ్డు వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి నగరం విస్తరణకు రూపురేఖలు మారడానికి దోహదపడుతుంది. గతంలో కడియం, ధవళేశ్వరం, విద్యేశ్వరం, కొవ్వూరు మీదుగా గామన్ బ్రిడ్జిని కలిపేలా ప్రణాళికలు ఉన్నప్పటికీ ప్రస్తుతం మధురపూడి నుంచి కడియం వరకు మాత్రమే పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల నగరానికి 5 కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారులను కలిపే వాహనాలు నగరాన్ని దాటి వెళ్తాయి. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ భారం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం నగర శివారు ప్రాంతాల్లో 3 జాతీయ రహదారులు ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రధాన ట్రాఫిక్ అంతా దాని మీదుగా మళ్లించబడుతుంది. గతంలో ఉన్న ప్రణాళికలను ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాజమహేంద్రవరం పర్యాటక రంగ అభివృద్ధికి ఊతమిచ్చేలా గోదావరి అందాలు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్ట్, పిచ్చుకలంక, ధవళేశ్వరం బ్యారేజీ, కడియం పూల పరిశ్రమ, ఏజెన్సీ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సుమారు 35 కిలోమీటర్ల పొడవైన 2 వైపులా 100 అడుగుల వెడల్పుతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1500 ఎకరాల భూసేకరణ అవసరమని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. మొదటి దశలో మధురపూడి ఎయిర్పోర్ట్ రోడ్డును కలుపుతూ రాజానగరం, దివాన్ చెరువు, శ్రీరాంపురం, సంపత్ నగర్, పుణ్యక్షేత్రం, నామవరం మీదుగా కడియం వరకు ఈ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు.